హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మహేందర్ ఇన్ఫో. చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. స్వర్ణగిరి టెంపుల్ గురించి అయితే పూర్తిగా వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ టెంపుల్ దగ్గర. అవేంటనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే పక్కా క్లిక్ చేయండి. అదే విధంగా మీరు స్వర్ణగిరి టెంపుల్ వెళ్తే అక్కడ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, హైవే నుంచి మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్స్ అయితే మట్టి రోడ్ ఉంటుంది. అలా రోడ్ పోటీ రావాలి. ఇప్పుడు టెంపుల్ లోపల ఏ విధంగా ఉందని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మనం టెంపుల్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళాలి, కానీ కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి అక్కడ నుంచి కూడా ఒక వే ఉంది, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ నుంచి దారి. ఇది మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పార్కింగ్. మనకు టెంపుల్ కనిపిస్తుంది కదా, టెంపుల్ నుంచి పార్కింగ్ మనకు ఒక 300 మీటర్స్ అయితే ఇచ్చారు డిస్టెన్స్. అక్కడ కారు పార్కింగ్ చేసుకొని, కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి, కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కార్ పెట్టి మనమైతే టెంపుల్ దగ్గరికి ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి, బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎంట్రెన్సా అక్కడ సైడ్ నుంచి ఎంట్రెన్సా అనేది కొంచెం డిఫరెంట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి అయితే స్టార్టింగ్ అయితే పాదాలు ఉన్నాయి, ఆ పాదాల నుంచి అయితే మనము ఎంట్రీ కావాలి. కానీ ఇప్పుడు మన కార్ పార్కింగ్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాము టెంపుల్ లోపలికి. ఈ టెంపుల్ సెటప్ మీరు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తే కామెంట్ అయితే చేయండి ఎక్కడ చూసారో. ఇక్కడ కూడా టెంపుల్లో టికెట్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ దర్శనానికి అయితే చాలా టైం అయితే పడుతుంది, పబ్లిక్ చాలా అయితే ఉన్నారు. వీడియోలో చెప్పినట్టు టెంపుల్ ఎంట్రెన్స్ ఇక్కడ పాదాలను మొక్కి పైకైతే వెళ్తారు టెంపుల్ పైకి. ఇది ఇంకో ఎంట్రెన్స్. ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్తుంటే మాత్రం నాకైతే చాలా మంచిగా అనిపించింది. తిరుపతిలో ఎలా అయితే నడుస్తామో ఆ మెట్ల టైప్ అయితే అనిపించింది. చూడండి మెట్లు ఏ విధంగా ఉన్నాయో, సేమ్ తిరుపతిలో ఎలా అనిపించిందో అలానే అనిపించింది నాకైతే ఇక్కడ పైకి వెళ్తుంటే. ఈ టెంపుల్ దగ్గర ఫొటోస్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అని అయితే బోర్డులు అయితే పెట్టారు, కానీ ఎవరైతే పట్టించుకోవట్లేదు. ఫొటోస్ వీడియోస్ అయితే చాలా అయితే దిగుతున్నారు. టెంపుల్ వాళ్ళు కూడా ఏమనట్లేదు. ఈ టెంపుల్ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే, టెంపుల్ చుట్టూరు అయితే కూల్ పెయింట్ అయితే వేశారు నడవటానికి. మేము ఎండకు వచ్చాం కాబట్టి ఆ వైట్ పెయింట్ పైన నడిస్తే చాలా కూల్ అయితే ఉంది. చూడండి, దానిపైన నిలబడి కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇప్పుడు టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే రాగానే బయట అయితే మనకు హనుమంతుని విగ్రహం అయితే ఉంటుంది. హనుమంతుని విగ్రహం పక్కనే మనకు పెద్ద గంట కూడా ఉంటుంది. ఇప్పుడు అది కూడా చూపెడతాను. హనుమంతుని టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా అయితే అనిపించింది. దాని పక్కనే చూస్తున్నారు కదా గంట ఉంది. ఫస్ట్ హనుమంతుని మొక్కి తర్వాత గంటను మొక్కి ఇక్కడ మనకు గుండం అయితే ఉంటుంది, గుండం దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఫేస్ చేశాను అన్నాం కదా, ఏంటంటే ఇక్కడ టెంపుల్ పక్కనే మనకు క్యాంటీన్ అయితే ఉంటుంది. ఒక 3 షాపులు ఉన్నాయి, కూల్ డ్రింక్ కానీ మనకు తినడానికి ఏమైనా కావాలంటే. అక్కడైతే 3 షాపులు కాకుండా కొంచెం ఎక్కువ షాపులు పెడితే చాలా బాగుంటుంది. జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో మాత్రం. ఇప్పుడు మనము గుండం దగ్గరికి అయితే వెళ్తున్నాము. గుండం చుట్టూరా కూడా చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, 4 గోపురాల మధ్యలో గుండం ఉంది. గుండం లోపల విగ్రహం అయితే ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయితే అయ్యింది కదా, ఒక సాంగ్ అయితే ట్రెండ్ అయ్యింది. అలాగే ఇప్పుడు మేము ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే టెంపుల్ ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ పూజ అయితే చేశారు. పూజ చేసి బయటకైతే వస్తున్నారు. వాళ్ళు టెంపుల్ గురించి కూడా కొంచెం మాట్లాడారు. అదేంటనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అంటే వాళ్ళు మాట్లాడారు, ఆ వీడియో అయితే పెడుతున్నాను. మీరు ఈ టెంపుల్లో ఏ ప్లేస్లో అయితే సెల్ఫీ దిగారో అది కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఫ్యామిలీతో వచ్చారా లేకపోతే ఫ్రెండ్స్తో వచ్చారా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మొదటిసారి చూసే సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. టెంపుల్ గురించి ఏం మాట్లాడారో ఇప్పుడైతే విందాం, మనము ఏమన్నారో. దగ్గరకు ఉంది కాబట్టి ఇక్కడ జనాలు కూడా రావడానికి చాలా ఇష్టపడుతుంది. ప్లస్ వస్తే కూడా అసలు ఎంత బాగుంది అని అంటే, ఇది ఒక వైకుంఠ ద్వారంలో ఉన్నట్టే ఉంది. దేవుడి దగ్గరనే ఉన్నట్టు, ఎప్పుడు ఇట్లా ప్రభు పక్కనే ఉన్నట్టు ఉంది. చాలా బాగుంది. ఇంకా చాలా మంది వస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయ్యి కూడా 2 మంత్స్ అయిపోయింది కాబట్టి అందరికీ తెలియట్లేదు, కానీ తెలిసినంత కూడా చాలా మంది వచ్చి ఇంకా ఫుల్ క్రౌడ్ అవుతుంది అని నేను ఆశిస్తున్నాను.
ఏమన్నారో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేసింది ఇంకో విషయం ఏంటంటే లాంగ్ దూరం నుంచి అయితే ఎవరైతే వస్తారో వాళ్ళు బయటనే స్నానాలు చేసుకుని అయితే రండి. ఇక్కడ గుండం అయితే లేదు స్నానాలు చేసుకోవడానికి. ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి టెంపుల్ వాళ్ళు ఇది కూడా పక్కన గుండం కట్టిస్తే చాలా బాగుంటుంది స్నానాలు చేసుకోవడానికి. ఎందుకంటే చాలా మంది జనాలు దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు 1 డే అయిపోతుంది కాబట్టి 24 అవర్స్ అయిపోతే వాళ్ళు స్నానాలు చేసుకోవడానికే ఈ టెంపుల్ దగ్గర అయితే ప్రాబ్లం అయితే ఉంది. స్నానాల కోసం ఒక గుండం కట్టించి అక్కడైతే స్పెషాలిటీ చేస్తే చాలా బాగుంటుందని నా ఒక మనవి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి.